నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నమస్తే. ఓం అకామో ధీరః అమృత స్వయం భూరసేన తృప్తో న కుతశ్చనూనః తమేవ విద్వాన్ న బిభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిరావృతం తస్మిన్ తజ్జక్షమాత్మన్వత్తద్వై బ్రహ్మవిదో విదుః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. ఆచార్య, హాజీ. ఒక సందేహము, అది సామాన్యంగా వ్యవహారంలో ఉన్నటువంటి సందేహం, కక్షకు సంబంధించింది కాదు, మరి అడగమంటారా? అంటే సర్వసాధారణంగా అందరం మనము సమయానికి ప్రత్యేకత ఇస్తున్నాము అన్నప్పుడు ఏకాదశి, పౌర్ణిమ అని ఆ ఉన్నటువంటి వాటికి ఎందుకు విశేషంగా ప్రత్యేకత ఇవ్వాలా? దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? ఇది ఈ విషయంది కాదు కదా ప్రసంగం. అదే మీరు గుర్తుపెట్టుకొని మీ రాసి పెట్టండి, రాసి పెట్టండి. ఓం. విజయలక్ష్మమ్మ గారి దగ్గర కూడా ఓ సందేహం ఉంది, ఇది అది రెండొక చోట రాసి పెట్టండి. సమయం చూసుకొని మాట్లాడుకుందాం. ఇది ప్రవచనం కాదు. ఈ బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరిసి ఇట్లా మిట్టమిట్ట చూడడానికి ధ్యాన స్థితిలో ఉన్నట్టయితే ఇంద్రియాలు పనిచేస్తూ పోతుంటాయి, ఆత్మ అంతర్లీనమై ఉంటుంటది. ఏ సాక్షాత్కారం గురించి అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ సాక్షాత్కారం మనకు అభివ్యక్తం కావాలి అనంటే ఈ చర్మచక్షువులను మూసి ఉంచాలి. ఈ చర్మచక్షువులను మూసి ఉంచితేనే అంతరింద్రియం తెరుచుకుంటుంది, తృతీయ నేత్రం తెరుచుకుంటుంటుంది, తద్వారా మనకు అభివ్యక్తం అవుతూ ఉంటుంటది. కాబట్టి సమాధిస్థ అవస్థలో, ధ్యానావస్థితిలో కూర్చుండి తన్మయత్వ భావముతో ఆలకించాలి. తద్వారానే మనకు యథార్థం బోధపడుతుంటుంటది. ఇవాళటి ప్రసంగంలో మార్జన మంత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే, పరిశుద్ధము గావించడం, ప్రక్షాళితము కావించడం, అశుద్ధిని దూరం చేయడం, ఇంద్రియాలను, ఆత్మను, ఇంద్రియాలు, ఆత్మ ఇదంతా ఒట్టిదే, ఇక్కడి అశుద్ధి కాదు. ఆత్మతో పాటు వస్తున్నటువంటి జన్మాంతరములతో ముడిపడి ఉన్నటువంటి ప్రారబ్ధం, కర్మఫలం, పూర్వజన్మ జన్మాంతరాలలో చేసినటువంటి కర్మఫలం, ఆ కర్మఫలం ద్వారానే ఈ దేహము, ఈ శారీరక అవస్థ, ఈ ఇంద్రియ స్థితి, ఈ జీవితం ముడిపడి ఉన్నది. కాబట్టి ఆ ప్రారబ్ధ ప్రక్షాళనయే ఈ యొక్క మార్జన మంత్రముల యొక్క ముఖ్యోద్దేశం. అందుకే దయానంద సరస్వతి సహితం చెప్తున్నది ఏంటంటే, శిరస్సు నుంచి మొదలుకొని శిరస్సు దగ్గరికి తీసుకెళ్లి అక్కడే వదిలేస్తున్నాడు. ఏ ప్రారబ్ధం నుంచి అయితే
ఏ ప్రారబ్ధం యొక్క, ఏ కర్మఫలం యొక్క ప్రభావంతో ఈ జీవాత్మ స్వర్గము నుంచి ఇహబంధములోకి, ఇహ దేహంలోకి, జన్మ జరా మరణ ఈ మృత్యుబంధంలోకి వచ్చిందో, ఇక్కడి నుంచి ఈ భవబంధాలను తెంచుకొని మళ్ళీ అదే ముక్తి స్థానానికి వెళ్లాల్సి ఉంటుంటది. కాబట్టి ఆ ప్రారబ్ధ ప్రక్షాళనయ్య. అంతకు మినహా ఎవరేని ఇదొక దృష్టికోణం అని చెప్పేసి అతిరిక్తంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే పునాతు శిరసి అనేటువంటి ఈ యొక్క మొదటి మంత్రంతోటే వారికి సమాధానం లభిస్తుంది. అంటే ప్రాణము పోసేటువంటి, ఇదివరకు ప్రాణము లేదు కాబట్టి, ఆత్మస్థితిలో ఉన్నది కాబట్టి. నిన్నటి ప్రసంగంలో ప్రణవముని గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, జీవం పోసుకుంటున్నటువంటి, ప్రాణం ధారణ చేసుకుంటున్నటువంటి, ప్రాణధారణ గావించబడుతున్నటువంటి, జీవంతోటి ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతున్నటువంటి పరమాత్మ ప్రాణములకే ప్రాణము వంటివాడు. ప్రాణములకే, జీవులకే ప్రాణము పోసేటువంటి ప్రాణస్వరూపుడు. కాబట్టి భూహు ప్రాణం, భూహు ప్రాణధారణ కావిస్తున్నాడు. ఎందుకు ప్రాణధారణ కావిస్తున్నాడు? ఎందుకు ఈ యొక్క జీవాత్మలో ప్రాణం లేదు అని అంటే, ఇదివరకు సృష్టిలో, ఇదివరకు జన్మలో జీవన ముక్తిని పొందింది కాబట్టి జీవాత్మ ముక్తిలో ఈ ఇంద్రియ సహకారం అవసరం లేదు. ఈ దైహిక అవస్థలోనే, ఈ దేహస్థితిలోనే, ఈ దేహధారణ, ఈ శారీరక అవస్థలోనే ఇంద్రియాల యొక్క అవసరం. ఇంద్రియం ఒక బలహీనత. ఈ బలహీనత, ఎన్నో బలహీనతలతోని, ఎన్నో రకాల బలహీనతలతోటి ముడిపడి ఉండినటువంటిది ఈ జన్మం. అందుకే ఈ బలహీనతలను ఒక్కొక్కటిగా దూరం చేయించి భగవంతుడు వైకల్యము పేరుతో, వికలాంగత్వము పేరుతో చూపిస్తున్నాడు. కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కాళ్ళు చేతులు ఉన్నా చచ్చుబడిపోయి పని చేయకుండా ఉండి, కళ్ళు లేకుండా, కళ్ళు ఉన్నా చూపు లేకుండా, చెవులు వినికిడి శక్తి లేకుండా, నోరు మాట లేకుండా, మాట ఉన్న పలకలేనటువంటి అసమర్థత, మూగ జన్మగా, ఈ యొక్క బలహీనతలను ఒక్కొక్క దానిని దూరం చేసి చూపిస్తున్నాడు. ఓ జీవాత్మ, నీవు ఈ బలహీనతల నుంచి పైకెదగాలి. ఈ బలహీనతల మధ్యలో నలగాల్సిన అవసరం లేదు. ఈ బలహీనతల మధ్యలో నువ్వు బిక్కచచ్చిపోయి ఉండాల్సిన అవసరం లేదు. నీవు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావం కాబట్టి నీవు ఈ ఇంద్రియాలకు లోబడి ఉండకూడదు అని ఇటువంటి అనేక దృష్టాంతాలను పరమాత్ముడు మన నిజ జీవితంలో చూపిస్తున్నాడు. కాబట్టి ఈ దృష్టికోణముగా ఆలోచించి ఇంకొక విధంగా ఊహించుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు భూహు పునాతు శిరసి అని అంటే ఈ శిరస్సును శుద్ధి చేయాలన. భూహు అంటే ప్రాణధారణ గావించేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, ప్రాణధారణ చేస్తున్నటువంటి ఈ జీవాత్మకు పునాతు లోటులకార్ ప్రథమ పురుష ఏకవచనం శుద్ధి చేయమని చెప్పేసి ఆజ్ఞ. ఓ పరమాత్మ, నా యొక్క శిరస్సును శుద్ధి చేయము అని పరమాత్మకు ఆజ్ఞాపిస్తున్నాం. ఈనాటి వ్యవహారంలో
పురుషుడు స్త్రీని పిలుస్తుంటుంటాడు కదా, భార్యని భర్త, నేను స్నానం చేస్తున్నాను నా వీపు రుద్ది పొమ్మని చెప్పేసి పిలుస్తుంటాడు కదా. ఆ విధముగా భూహు పునాత్ శిరసి, నా తలను శుద్ధి చేయి అని చెప్పేసి భగవంతునికి మనం ఆజ్ఞాపిస్తున్నామా? ఈ భూహు పునాత్ శిరసి, ఈ శిరస్సును భగవంతుడు వచ్చి కడగడు. ఈ శిరస్సును శుద్ధి చేసే విషయం కాదు ఈ మార్జన మంత్రణ ప్రకరణం. ఈ శిరస్సు లోపల ఉన్నటువంటి అంతరింద్రియం, అంతఃకరణం, ఆత్మతో పాటు జన్మ జన్మాంతరములలో ముడిబడి వెంబడిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క ప్రారబ్ధం, పూర్వజన్మ కర్మఫలం, ఆ పాప ప్రక్షాళన ఇక్కడ జరగాలి. అందుకే ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో ఈ విధముగా ధ్యానావస్థితిలో సమాధిస్థమై, ఓ పరమాత్మ, నా యొక్క ఈ శిరస్సు అంటే ఈ దేహ వ్యాపారానికి ప్రధానమైనటువంటిది ఈ యొక్క మస్తిష్కం. ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రారబ్ధం, ఈ యొక్క ప్రారబ్ధము ప్రక్షాళనం చేసుకునేటువంటి మంచి బుద్ధి సామర్థ్యమును నాకు ప్రసాదించు. భగవంతుడు మనకు మార్గం ప్రశస్తం చేస్తాడు, అంతవరకే. ఆ మార్గంలో వెళ్ళాలా వెళ్ళకపోవడమా అనేటువంటిది మన నిర్ణయం మీద ఉంటుంది. ఈ రహస్యాన్నంతా అంగస్పర్శలో చూపించాడు. వాక్ అసంతృప్తి నుంచి సంతృప్తి. ఈ భూహు పునాతి శిరసిలోన భగవంతుడు మన పాపాన్ని ప్రక్షాళితం చేయడు. భగవంతుడు మనకు సద్బుద్ధిని ఇవ్వడు. సద్బుద్ధి కోసం మనకు దిశానిర్దేశం చేస్తాడు, మార్గం ప్రశస్తం చేస్తాడు, సువిధాజనకంగా చేస్తాడు. ఆ మార్గములో వెళ్ళాలా వెళ్ళకపోవడమా అనేటువంటిది మన ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ తల్లిదండ్రుల వ్యవస్థ, అందుకే ఈ గురు వ్యవస్థ, ఈ యొక్క ధర్మ గ్రంథముల యొక్క పఠన పాఠనము, స్వాధ్యాయం యొక్క వ్యవస్థ. ఈ యజ్ఞోపవీతములో 3 పోగులు చూపించినటువంటిది అదే వికలాంగత్వం. మన మానవ జీవితం 4 స్తంభాల ఆట, కానీ యజ్ఞోపవీతంలో 3 ఉంటున్నాయి. తల్లి, తండ్రి, గురువుల యొక్క దిశానిర్దేశం ప్రకారం సమయస్ఫూర్తితోటి ఉచితం అనుచితం పరిస్థితి వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి మనం ఏ నిర్ణయమైతే తీసుకుంటామో దానికి ప్రారంధం ఏర్పడుతుంది. తల్లి చెప్పినట్లు నడుచుకోవడం, తండ్రి చెప్పినట్టు నడుచుకోవడం, గురువు చెప్పినట్టు నడుచుకోవడం, ఇది నటన. ఈ నటనకు ప్రారంధంకు సంబంధం లేదు. మనము తీసుకొని మనము నడిచేటువంటి దానికే. తప్పు చేసినప్పుడు పోలీసులు పట్టుకపోవడం, జైలు శిక్ష విధించడం, కోర్టు దానిని పరిష్కరిస్తున్నప్పుడు న్యాయవాదులు నువ్వు ఇలా చేశావు, నువ్వు ఇలా చెప్తున్నటువంటి నీ అభిప్రాయం సరైనదే అనడానికి సాక్ష్యం ఏమిటి? ఇంత పెద్ద శరీరంతో మనం ప్రత్యక్షంగా చెబితే కోర్టు నమ్మదు, న్యాయవాది ఒప్పుకోడు, సాక్ష్యం కావాలి. కాబట్టి యజ్ఞోపవీతంలో 4వ స్తంభం, 4వ సూత్రం ధారణ చేసినటువంటి వ్యక్తికి ప్రాముఖ్యత. అది కనబడదు. అది సమయస్ఫూర్తితోటి మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భూహు పునాతు శిరసి, ఈ శిరస్సును కడగడం కాదు. దినమంతా తిరిగితే ఉదయం స్నానం చేసి తలకు నూనె పెట్టుకొని దువ్వుకొని పోగానే బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఆ పడ్డప్పుడు అంత మురికి పడిపోతుండే, చిందరబందరగా అనిపిస్తుంటది. కాబట్టి దానిని శుద్ధి చేయమని చెప్పేసి భగవంతుని అడగట్లేదు ఇక్కడ.
ఈ విధముగా అడిగితే అది తప్పు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఓ దేవుడా, నాకు సద్బుద్ధినివ్వు, నాకు ఇదివ్వు, ఈ వరదానం ఇవ్వు, ఆ వరదానం ఇవ్వు, ఇలా చెయ్యు, అలా చెయ్యు, మా ఇంటికి రా, నా బట్టలు ఉతికి పెట్టు, నాకు రొట్టె చేసి పెట్టు, నా పీక పిసికి పెట్టు అనేటువంటి ఈ భావజాలు ఇవి సిద్ధించదు. భగవంతుడు ఏది చెయ్యడు. మనకు తల్లిదండ్రి మనకు నిద్రలేపి స్నానం చేయించి ఉతికిన వస్త్రాలు ధరింపజేసి వండి తినబెట్టి పాఠశాలకు పంపిస్తున్నట్టుగా తండ్రి తాను కష్టపడి సంపాదించినటువంటి సంపదతో మనకు బట్టలు కొనివ్వడం, స్కూల్ ఫీజులు కట్టడం, మనకు వాహనం అవసరం ఉంటే వాహనం, ఇక పెళ్లి చేయడానికి రకరకాలుగా మన కోసం వెచ్చించి తాను ఏ రకమైన సాక్షిభూతంగా ఉంటుంటాడో, మన కోసం తల్లిదండ్రులు తమ సర్వస్వాన్ని ఏ రకమైన ధార పోస్తుంటారో, వారు ఎన్ని సమకూర్చినా మన నడవడి బాగుండాలి, మనం పైకి ఎదగాలని మాత్రమే వారు దారిని ప్రశస్తం చేస్తున్నారు. అంతేగాని ఈ దారిని ప్రశస్తం చేయడం వరకే తల్లి, తండ్రి, గురువు, అలాగే భగవంతుడు. ఈ రహస్యాన్ని ఎలాగా తెలుసుకోగలిగాము అనంటే, మనకు ఆహారం పెడుతూ నీ అన్నం నువ్వే తినాలి, వాళ్ళు నమిలి నీ నోట్లో పెట్టినా మింగడం మాత్రం నువ్వే మింగాలి. నువ్వు మింగినటువంటి ఆ అన్నం ముద్దతోటి ఏ ఎనర్జీ అయితే తయారవుతుందో తద్వారా నీవు బలిష్ఠుడవు అవుతావు, బుద్ధిమంతుడవు అవుతుంటావు, ఆరోగ్యవంతుడు అవుతుంటావు. కాబట్టి నువ్వు తిన్నదే, నువ్వు తాగినటువంటి చెరుకు రసము, పాలు, పళ్ళ రసాలు ఏవేవైతే ఉంటుంటాయో షడ్రుచులు, ఎవరిది వారే, ఎవరి వినికిడి వారే, ఎవరి చూపు వారే, ఎవరి మలమూత్ర విసర్జన వారే, ఎవరి శుచి శుభ్రత, శారీరకంగా స్నానము, ఆత్మికంగా పూజ, జపము, ధ్యానము ఎవరిది వారే చెయ్యాలి, ఒకరిది ఒకరు చేయడానికి వీలు లేదు. అందుకే భగవంతుడు వచ్చి భూహు పునాతి శిరసి అనేటువంటి మంత్రాభిప్రాయంతో భగవంతుడు వచ్చి మన శిరస్సులో ఉండేటువంటి మురికిని తీయడు, పేర్లను తీయడు, మన వెంట్రుకల్లో ఉండేటువంటి చిక్కులను తీసి తల దువ్వి పెట్టడు. మన బుద్ధి అంటే ప్రారబ్ధము, ఆ యొక్క ప్రారబ్ధాన్ని మనం ప్రక్షాళితం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తాడు. తల్లిదండ్రుల ద్వారా చూపిస్తున్నాడు. పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు ఉతికి పెట్టి ఉతికిన బట్టలు వేయడం, తినిపించడం, పాఠశాలకు తీసుకుపోయి వదిలిపెట్టడం వరకు ఇదంతా మార్గాన్ని ప్రశస్తం చేసేటువంటిదే. ఇదంతా సంవత్సరం అంతా చేసేది దేనికి అని అంటే ఒక్క శబ్దం గురించి. ఈ సంవత్సరం అంతా ఇంటికి బడికి తిరిగి చేస్తున్నటువంటి దానికి నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు, పాసు ఫెయిల్ అని ఈ ఒక్క శబ్దం గురించే. అయితే పాస్ అవుతాడు, అయితే ఫెయిల్ అవుతాడు. ఈ ఒక్క శబ్దం గురించి సంవత్సరం అంతా తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టము, పిల్లలు ఇంటికి బడికి తిరుగుతున్నటువంటిదంతా, తల్లి గర్భం నుంచి జన్మించింది మొదలు చివరి శ్వాస వదిలేటువంటి వరకు ఈ జీవితం యొక్క సారాంశం సఫలం అసఫలం. సఫలమైతే ముందుకు పోతుంటాం, అసఫలమైతే మళ్ళీ ఇటువంటి నికృష్ట జన్మలోనే మళ్ళీ ఇదే రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది. కాబట్టి వేరే విధంగా ఆలోచించడానికి లేదు. ఋషి దయానంద సరస్వతి సూచిస్తున్నటువంటి ఆ మార్గం గుండానే ప్రతి ఒక్కరూ అర్థాన్ని తెలుసుకోవాలి. భూహు పునాతు శిరసి, ఈ భూహు ఈ ప్రాణం పోసుకుంటున్నటువంటి ఈ జీవాత్మకు భూహు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి భగవంతుడు
భగవంతుడు ఏ రకంగానైతే ముక్తి నుండి వచ్చినటువంటి జీవాత్మకు జీవం పోస్తూ ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ సజీవంగా చేస్తున్నాడో, జీవాత్మ అనబడజేస్తున్నాడో, అదే విధంగా ఈ తల్లిదండ్రుల చేత పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు వేయడం, తినిపించడం, సిద్ధం చేసి బడికి తీసుకుపోయి వదిలిపెట్టడం, ఇదంతా అక్కడ భగవంతుడు బ్రహ్మాండంలో ఏ రకమైతే చేస్తున్నాడో ఇక్కడ పిండములో తల్లిదండ్రులు చేస్తున్నారు. యథా పిండే తథా బ్రహ్మాండే. అందుకని ఈ యొక్క వైదిక సిద్ధాంతము స్పష్టంగా దర్పణంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటున్నంత స్పష్టంగా ఉన్నది. ఏమాత్రం దాపరికం లేదు. భూహు పునాతు శిరసి, ఈ శిరసి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ యొక్క శిరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రారబ్ధం, జీవాత్మ యొక్క ప్రారబ్ధం, దానిని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి పునాతు పవిత్రం చేసుకోవాలి. కాబట్టి ఓ భగవంతుడా, నాకు అటువంటి స్ఫూర్తినివ్వు. ఆ బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి, ప్రారబ్ధాన్ని ప్రక్షాళితం చేసుకునేటువంటి, ఈ అసంతృప్తి మార్గాన్ని వదిలేసి సంతృప్తికరమైనటువంటి మార్గములో ఉన్న దాంట్లో సర్దుకునేటువంటి భావజాలముతో నన్ను నేను వ్యక్తిత్వ వికాసముతో ఎదిగింప చేసుకుంటూ ముందుకేగేటువంటి ఆ సద్బుద్ధిని నాకు ప్రసాదించు. అదే విధంగా భువః పునాతు నేత్రయోహ అంటే ఈ చర్మ చక్షువులు రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనము నేత్రయోహ కాదు. మనకు ప్రత్యక్షముగా ప్రకృతి యొక్క స్పందనతోటి కనిపిస్తున్నటువంటి దృశ్యము అది వాస్తవం కాదు. ఆ రూపమును, ఆ కదలికలను గ్రహించి ఆ యథార్థమును స్కానింగ్ చేసుకొని లోపలికి, మస్తిష్కం లోపలికి తీసుకెళ్లి ఆత్మకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్ణయం తీసుకోబడుతుంటది. కాబట్టి అవి ప్రత్యావర్తనమై వస్తుంటాయి. ఈ రహస్యాన్ని దృష్టి సరిగా లేనటువంటి వారికి వైద్యుని దగ్గరికి తీసుకెళ్తే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్షరాలు తిరిగేసి చూపిస్తుంటాడు, ఉల్టా చూపిస్తుంటాడు. మార్గములో వెళుతున్నప్పుడు వెనక నుండి వచ్చేటువంటి అంబులెన్సు, నేను అంబులెన్స్ని వస్తున్నాను తప్పుకోండి అని చెప్పేసి అంబులెన్స్ అనేటువంటి పేరు ఉల్టా రాసుకొని వస్తుంటాడు. ఎందుకు అనంటే ఆ వెనక నుండి వచ్చేటువంటిది మన ముందటి అద్దంలో సరిగా కనిపించాలని. అందుగురించే ఇలా తెలుస్తుంది. మనకు కనిపించినటువంటిది మనం దర్పణం ముందు నిలబడి మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు ఎడమ చెయ్యి కుడికి, కుడి చెయ్యి ఎడమకు, ఎడమది కుడికి, కుడిది ఎడమకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంటది. ఇదంతా జరుగుతున్నటువంటిది ఏమిటి అని అంటే మనము చూస్తున్నది వాస్తవమే, కనిపిస్తున్నది వాస్తవమే. కానీ ఆ కనిపిస్తున్నటువంటి దర్పణంలోని ప్రతిబింబం మన మస్తిష్కంలోకి వెళ్ళి అక్కడ రూపాంతరితం చెంది మనకు ఉన్నదిన్నట్లుగా చూపిస్తుంది. కాబట్టి ఇది ఎదురుగా కనిపిస్తున్నటువంటిది వాస్తవం కాదు. ఈ వాస్తవంగా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న దాని వెనక ఉండేటువంటి ఆ పరోక్షాన్ని చూడండి, అది వాస్తవం, దానికి తిరుగులేదు అనేటువంటి అభిప్రాయమే ఈ యొక్క భూహు పునాత్ శిరస్సిలో ఉండేటువంటి ద్వివచనం యొక్క అభిప్రాయం. అందరూ పాత వాళ్ళే ఉన్నారు, ఒక అమ్మగారు కొత్త వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరివర్తనం ఎక్కడ జరుగుతుంటుంది? ఈ కళ్ళ నుంచి
లోపల నరాలు వెళ్ళి ఎక్కడైతే కలుసుకుంటాయో, ఒక ఎద్దుల బండి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆ రెండు ఎద్దుల యొక్క పగ్గాలను పట్టుకున్నట్టుగా ఈ యొక్క అర్జునుని యొక్క రథం తోలుతున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ యొక్క రథమును నడిపిస్తున్నటువంటి గుర్రముల యొక్క కళ్ళెములను పట్టుకున్నట్టుగా ఈ కండ్ల వెనక భాగములో ఈ యొక్క మస్తిష్కం కింద లోపల కలిసినటువంటి కలయిక చిత్రాన్ని చూపించడం జరిగింది. ఇంకా ఎవరైనా అసంతృప్తిగా మళ్ళీ చూడాలి, తెలుసుకోవాలి అని అంటే ఈ యొక్క తరగతి అయిపోయిన తర్వాత చెప్పండి, దినములో మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఆ చిత్రం. ఈ యొక్క మస్తిష్కంలో మనం చూసేటువంటి ఈ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఇది ప్రత్యక్షం కాదు, ఇది వాస్తవం కాదు. ఇప్పుడు వర్ష ఋతువులో ఈ వర్షం వస్తున్నటువంటిది వాస్తవికం కాదు. దీని వెనుక ఉన్నటువంటి కాలం యొక్క పరివర్తనం, ఋతు పరివర్తనం, మార్పు, ఆ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పు ఈ వర్షానికి కారణం. ఈ ప్రత్యక్షమును చూసి పరోక్షాన్ని ఊహించుకోవడం, ఇది సాక్షాత్కారం. పతంజలి మహర్షి, కపిల మహర్షి చెప్తున్నటువంటిది ఆత్మ యొక్క రహస్యం ఏమిటి అని అంటే ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ ఆత్మను లింగం. వేదం ఇదే రహస్యాన్ని, ఈ యొక్క దర్శన సూత్రం యొక్క మూలము ఋగ్వేదము 10వ మండలం 75వ సూక్తం 5వ మంత్రం యొక్క రహస్యాన్ని విప్పుతూ దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే మాసానికి 2 పక్షములు, ఒక పక్షికి 2 రెక్కలు, ఒక మన వ్యక్తిత్వాన్ని, మన దేహానికి 2 చేతులు ఏ రకమైతే ఉన్నాయో ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా ఒక మాసానికి 2 పక్షములు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. మనం ఎప్పుడూ కృష్ణపక్షము, శుక్లపక్షంలోనే ఉంటాము, కానీ ఎప్పుడు మాసము రాదు. దినము అంటే దినరాత్రులు, రాత్రి 12 గంటలు, దినము 12 గంటలు. దినము ప్రారంభమయ్యేటువంటిది మధ్యరాత్రి 12 తర్వాత క్షణము నుంచి మొదలుకొని మిట్ట మధ్యాహ్నము దినములో 12 వరకు 11:59 సెకండ్ల తర్వాత 12కు సూచించేటువంటి ఆ సెకండ్ వరకు 12 వరకు దినం. మిట్ట మధ్యాహ్నము పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం 12 తర్వాత క్షణము నుంచి రాత్రి 12 వరకు ఇవి 2 దినము రాత్రులు. ఇందులో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. 3 గంటలకు ఒక జాము, మధ్యరాత్రి 1 గంట నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 నుంచి ఉదయం 6 వరకు 2వ జాము, ఉదయం 6 నుంచి 9 గంటల వరకు 3వ జాము, 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 4వ జాము, 12 నుంచి 3 గంటల వరకు 5వ జాము, మధ్యాహ్నం 3 నుంచి 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది 6వ జాము, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు 7వ జాము, 9 నుంచి మధ్యరాత్రి 12 వరకు 8 జాములు. 8 జాములకు ఒక దినం. రాత్రి 4 జాములు ఉంటుంది, దినము 4 జాములు ఉంటుంది. ఈ విధముగా దినము ఈ చీకటి వెలుతురే వస్తుంటది, కానీ ఈ చీకటిలో ఉంటాము, అయితే వెలుతురులో ఉంటాము. కానీ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. దినం అంటే రాత్రింబవళ్ళు, ఈ రెండింటి యొక్క కలయిక దినం.
ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఈ ఈ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంలో ఈ యొక్క మన యొక్క పొత్తి కడుపు కింది భాగం వీర్యకోశం నుంచి ఈడా పింగళ నాడీ ద్వారా ఈ యొక్క ఆత్మ ఏ రకమైతే పైకి వస్తుంటుందో, ఈ యొక్క ముక్కు దగ్గరికి వచ్చిన తర్వాత కుడి ముక్కు సూర్యనాడి, ఎడమ ముక్కు చంద్రనాడి, ఈ ఈడా పింగళ ఈ నాడుల ద్వారా ఈ రకంగా నడిపించి మనం నడిచేయడానికి కారణం అదే. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ దవడలు కదిలేది దానికి రహస్యం అదే. మనం తింటున్నప్పుడు ఈ దవడలు కదిలేదానికి కారణం అదే. ప్రతి దానికి ఈ యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఉంటుంటది. ఈ ఈడా పింగళ ఈ నాడుల మధ్య ఈ నడుస్తున్నటువంటి వెనక కాలు తీసి ముంగట పెట్టడం, వెనక కాలు ముంగట పెట్టగానే ముంగటి కాలు వెనకకి అయిపోతుంటది. ఇలా వెనకకు ముందటికి ఇలా నడుస్తూ ఉన్నప్పుడే మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఈ దినరాత్రుల యొక్క మధ్యలో మనకు దినము అనేటువంటిది వస్తుంటుంటది. చీకటి వెలుతురుల యొక్క మధ్యలో ఈ రెండింటి యొక్క సాంగత్యంలో దినం వస్తుంటుంటది. ఈ శుక్లపక్షం కృష్ణపక్షం యొక్క ఈ రెండింటి సాంగత్యంలో మనకు మాసం వస్తుంటుంటది. ఈ దక్షిణాయనంకు ఉత్తరాయణం ఈ రెండింటి యొక్క కలయిక మధ్యలో మనకు సంవత్సరం వస్తుంటుంటది. ఈ సాక్షాత్కారం ఈ విధంగా ఉంటుంటది. ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి కళ్ళకు కనిపిస్తున్న దానిని సత్యమని ఎప్పుడూ అనుకోకూడదు. ఇలా కనిపించడానికి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఆ కారణాన్ని పట్టుకున్న వారికి చావులేదు. ఆ కారణాన్ని వదిలేసి ఈ ప్రత్యక్షంగా కనిపిస్తున్నదే వాస్తవమని నమ్మినటువంటి వారు మోసపోతున్నారు. ఇప్పుడు చికిత్స శాస్త్రంలో ఎలోపతి ఇంగ్లీష్ మందులు ఇచ్చేటువంటి ఈ డాక్టర్లు వీళ్ళంతా చేసేది ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి నొప్పికి మందు ఇస్తుంటారు. ఇది వాస్తవం కాదు. ఆయుర్వేదం మన ప్రాచీన యొక్క వేదం మూలకంగా ఆవిష్కరింపబడినటువంటి ఆయుర్వేదం వనమూలికలతోటి చికిత్స జరిగేటువంటిది. ఈ నొప్పి ఏ కారణం చేత వచ్చిందో ఆ కారణానికి మందిస్తుంటారు. ప్రత్యక్షాన్ని పట్టించుకోరు, పరోక్షానికి. అందుకే అడుగుతుంటారు అన్నట్టుగా, నాకు కడుపు నొస్తుందంటే ఎందుకు నొస్తుంది, ఎప్పటి నుండి నొస్తుంది, ఎలా నొస్తుంది, ఇలా నొచ్చే కంటే ముందు నువ్వు ఎక్కడున్నావు, ఏమి తిన్నావు, ఈ పరిస్థితులను వాళ్ళను అడుగుతుంటారు. ఎందుకు అంటే ఈ కారణాన్ని పట్టుకోవడానికి, ఈ కడుపు నొప్పికి కారణాన్ని పట్టుకోవడానికి. అందుకని ప్రత్యక్షం వాస్తవం కాదు. పిల్లలు అల్లరి చేస్తున్న విజయలక్ష్మమ్మ గారు అడుగుతుంటారు, పిల్లలు అల్లరి చేసేటువంటిది వాస్తవం కాదు. పిల్లలకు మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతుంటారు. మనం ఎటువంటి సంస్కారాలు ఇస్తే అటువంటి సంస్కారాలతోటి వాళ్ళు ఎదుగుతూ పోతుంటారు. విత్తనం మనం నాటుతున్నాం. మనం ఎటువంటి బీజాలు నాటితే వాళ్ళు ఆ రకంగా తయారవుతుంటారు. వాళ్ళు అల్లరి చేయడానికి కారణం తల్లిదండ్రుల యొక్క వ్యవహారం. తల్లిదండ్రులు వారిని ఒక వ్యవస్థితంగా పెంచకపోవడం, వారికి మంచి గుణగణాలు అలవాటు చేయకపోవడం. తల్లిదండ్రి మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచివారే ఉన్నారని అనుకోవద్దు. వాళ్ళ లోపల మసలుతున్నటువంటి ఈ ఉద్విగ్నతనే, ఈ యొక్క వ్యవహారమే పిల్లల్లో పడ్డటువంటి ఈ సంస్కారాలు ఈ అల్లరి చిల్లరగా మనకు చూపిస్తుంది. ప్రత్యక్షం వాస్తవం కాదు. వాళ్ళు కేవలం నటిస్తున్నారు. పిల్లలది దోషం కాదు ఇక్కడ, వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులది, వాళ్ళు నేర్పిస్తున్నటువంటిది. తద్వారా పిల్లలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అందుకని పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క పిల్లలను తిట్టకూడదు, వాళ్ళని దూషించకూడదు. పిల్లలు అలా చేయడానికి కారణం తల్లిదండ్రులు. ఇక్కడ పొరపాటు ఉన్నది. అందుకని ఈ యొక్క చక్షు భువః పునాత్ నేత్రయో అనే దానికి భువః అంటే దుఃఖము దూరం చేసేటువంటిది. భూహు అనేటువంటి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, భువః అనేటువంటి దానికి దుఃఖం దూరం చేయడం.
భగవంతుడు మన ఏ దుఃఖాన్ని దూరం చేయడు. అది గుర్తుపెట్టుకోండి. దుఃఖం అతను కాదు దూరం చేసేటువంటిది. అతడు మనకొక సువిధ, మనకొక అవకాశం, మన మార్గాన్ని ప్రశస్తం చేస్తుంటాడు. ఆ తర్వాత దుఃఖం దూరం చేసుకోవాలా చేసుకోకూడదా అది మన ఇష్టం. ఆ భగవంతుడు ఏ రకంగా చేస్తుంటాడో ఆ రహస్యాన్ని ఈ పిండ శరీరంలో తల్లి ద్వారా చెప్పిస్తుంటాడు. బడికి పోతున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి పోతున్నప్పుడు, ఇంటి నుంచి బయటకు పోతున్నప్పుడు జాగ్రత్త, పైలం, రోడ్డు దాటుతున్నప్పుడు వెనక ముందు చూసుకుంటున్నాడు. ఆమెకి ఏం పట్టింది, ఆమె జీవితం ఆమె కదా, మనకెందుకు చెప్తున్నది అని అంటే మన బాధ్యతను భగవంతుడు ఆమె చేతిలో పెట్టాడు, తల్లి చేతిలో పెట్టాడు, తండ్రి చేతిలో పెట్టాడు, గురువు చేతిలో పెట్టాడు. కాబట్టి వాళ్ళు మన మార్గాన్ని సుగమం చేస్తున్నారు, ప్రశస్తం చేస్తున్నారు. ఆ మార్గంలో నడవాలా నడవకూడదా అది మన విద్యత మీద ఆధారపడి ఉంటుంటుంది. అందుకని ప్రత్యక్షం కనిపిస్తున్నటువంటి ఏ సంఘటనను వాస్తవంగా నమ్మొద్దు. ఆ ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి సంఘటనకు ప్రభావితమై మనం తదనుగుణంగా ఆచరణ చేస్తే మోసపోతాం. నిజము నిక్కచ్చిగా బయటకు వ్యక్తమైనప్పుడు మనం తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంటది. అందుకని ఏ పరిస్థితికైనా కూడా ఆ కారణం ఎందుకు అయింది, ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి పరోక్షాన్ని పట్టుకోమని చెప్పేటువంటిదే ఈ యొక్క భూవ పునాతు నేత్రయో. పరోక్షం మనకు మేలు చేస్తుంటది, ప్రత్యక్షం మనకు మేలు చెయ్యదు. ప్రత్యక్షం మనల్ని హెచ్చరిస్తుంటది, ఇదిగో ఇలాగా నీ అభిప్రాయం ఏది, నువ్వేం నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది ఆ ప్రత్యక్షం మనల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రత్యక్షం వాస్తవం కాదు. ప్రత్యక్షం ఒక తెర మీద కనబడుతున్నటువంటి బొమ్మతో సమానము. ఆ తెర మీదకి ఆ బొమ్మ రావాలి అంటే దానిని నడిపిస్తున్నటువంటి సూత్రధారుడు ఇంకెక్కడో ఉంటాడు. అక్కడ అతను నడిపించేటువంటిది ఇక్కడ మనకు తెర మీద కనబడుతున్నది మాత్రమే. భువః పునాతు నేత్రయో. ఈ కళ్ళకు ఈ కళ్ళ ద్వారా ద్వివచనం చూపిస్తున్నటువంటిది, ఈ కళ్ళకు కనిపిస్తున్నటువంటిది యథార్థం కాదు, దీనికి ప్రభావితం కాకూడదు. ఈ చెవులకు వినిపించేటువంటిది యథార్థం కాదు, దానికి మనం అంతగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఏ మాట అయితే మనకు వినబడుతుందో, ఎవరి మాటలైతే మనకు వినబడుతున్నాయో అతడు ఆ రకంగా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది. ఆ పరోక్షాన్ని పట్టుకోవాలి. ఆ పరోక్షాన్ని మనం గ్రహించిన నాడు మనకు చావు లేదు, మనకి ఎదురే లేదు. ఎవరైతే పరోక్షాన్ని వదిలిపెట్టి ప్రత్యక్షంగా ఈ యొక్క మాటలకు ప్రభావితం అవ్వడం, ఈ యొక్క కనిపిస్తున్నటువంటి పరిస్థితులకు ప్రభావితం అవ్వడం ఎవరైతే చేస్తుంటారో వారు అనుక్షణం చస్తూనే ఉండాలి. దుఃఖమే దుఃఖము, వారి దుఃఖానికి ముక్తి లేనే లేదు. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి వేదమంత్రముల ద్వారా భగవంతుడు చెప్తున్నటువంటి ఆ ఆధ్యాత్మ రహస్యాన్ని ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారా మనకు చూపిస్తున్నాడు. ఈ రహస్యాన్ని మనం పసిగట్టాలని చెప్పేసి అది పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది. ఈ యొక్క ఆసన ప్రాణాయామములు ఈ రకంగా చేయండి, ఆ రకంగా చేయండి, ఇది సమాధి, ఇది ధ్యానం అని ఎవరెవరైతే చెప్తున్నారో అవన్నీ ఊడ్చుకపోతుంటాయి. మన మనుషుల ద్వారా వాళ్ళు ఎంత పెద్ద విద్వాంసులై కానివ్వండి, ఎవ్వరు చెప్తున్నా, ఏ భాషలో చెప్తున్నా, ఏ వైవిధ్యంతో చెప్తున్నా అన్ని ఊడ్చుకుపోతాయి. మనకు మన జీవితంతో పాటు మనల్ని నడిపిస్తున్నటువంటి భగవంతుని యొక్క సూత్రం సా పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఆ యొక్క పరమేశ్వరుడు ఏదైతే మనల్ని నటింప చేసుకుంటూ మన కళ్ళు విప్పుతూ మనకు జ్ఞానోదయం చేయిస్తున్నాడో అది మాత్రమే వాస్తవం.
ఇంతకు భిన్నంగా ఈ ఓం ప్రకాష్ చెప్పే మాటల్లో ఉన్నా కూడా ఇది కూడా ఊడ్చుకుపోతుంది. అందుకే ఈ ధ్యానం ఇది సహజంగా ఈ వేదం చదివిన ఆర్య సమాజికులు కాకపోయే చదివిన వారైనా వేదం చదివిన వారైనా చదవని వారైనా ఆర్య సమాజికులైనా కాని వారైనా దేవుణ్ణి నమ్మేవారైనా నమ్మని వారైనా ఎవరైతే జీవితంలో ఆచరిస్తున్నారో ఆ ఆచరణ వెనుక ఉన్నటువంటి సూత్రధారుడు పరమేశ్వరుడు కాబట్టి అతడు మన చేత ఆ రకంగా నటింపజేస్తున్నాడు. ఈ సహజమైనటువంటి స్థితిని పసిగట్టమని చెప్పేసి పతంజలి చెప్పేశాడు. ఒకటే సూత్రంలో చెప్పేశాడు సారాంశమంతా. దయానంద సరస్వతి మనం ఆ రకంగా గ్రహించలేమని చెప్పేసి ఈ యొక్క సంధ్యోపాసన ద్వారా వేదమంత్రాలను కూడా ప్రతిదానిని విడమర్చి ఆలోచించలేమని చెప్పేసి ఈ యొక్క వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం నాభి హృదయం కంఠ ఈ యొక్క రెండక్షరాల శబ్దంతో మనకు సందేశం ఇప్పిస్తున్నాడు. అంత వివరించి చెప్తున్నాడు. నాభి అని, హృదయం అని, కంఠ అని, శిరస్సు అని. మళ్ళీ ఇక మార్జన మంత్రంలో వాక్య రూపకంలో ఇదివరకైతే అంగస్పర్శలో శబ్ద రూపకంగా, మార్జన మంత్రాల్లో వాక్య రూపకంగా భూ పునాత్ శిరసి, భువ పునాత్ నేత్రయో, స్వ పునాత్ కంఠే. భూ ఈ శిరస్సు, ఈ జీవితం, ఈ జన్మ అనేటువంటిది భగవంతుడిచ్చినటువంటి ఉదారత, ప్రాణ ప్రతిష్ఠ, ఆ ప్రాణధారణ గావించడం చేతనే ఈ జీవితం ఉన్నది అనేటువంటి సందేశమే ఈ యొక్క భూ పునాత్ శిరసి అభిప్రాయం. భువ పునాత్ నేత్రయో దుఃఖం దూరం చేసుకునేటువంటిది. మనం చేసుకోలేము. మనం భౌతిక పరకంగానే ఋగ్వేదం యొక్క నాసదీయ సూక్తం ద్వారా సృష్టి యొక్క రహస్యాన్ని ప్రతిదినం సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తూ రాత్రంతా ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఈ మధ్య. దాంట్లో ప్రకృతిని తనతో ఏకీభవించుకున్న తర్వాత భగవంతుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఓ ప్రకృతి, నీవు నా నిర్గమన స్థానంలో నా కోసం వేచి చూస్తూ ఉండు, ఉషగా అలంకృతమై నా కోసం వేచి చూస్తూ ఉండు. ఈ మధ్య నేను ఎవరైతే అధ్యాత్మం పేరు మీద దీనికంటే ముందున్నటువంటి పరిస్థితి, భగవంతుడు సూర్యాస్తమై వస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఎవరి స్థితిలో వారు అద్దాల మేడలో ఉన్నటువంటి వారు ఆ మేడలో పడుకుంటున్నారు. సామాన్య జీవితంలో ఉన్నటువంటి వారు సామాన్యమైనటువంటి వారి ఇళ్లలో పడుకుంటున్నారు. ఎక్కడి వారు అక్కడ ఈ చీకటిలో విశ్రమిస్తూ ఉన్నారు. పొలం గట్ల మీద, ఫుట్పాత్ల మీద, చెట్ల కింద, రైల్వే స్టేషన్లో, గుడిమెట్ల దగ్గర ఎక్కడి వారు అక్కడ విశ్రమిస్తున్నప్పుడు వీళ్ళు ఈ రకంగా పడి ఉంటే నేను ఉన్నా లేకున్నా ప్రయోజనం ఏంటి? ఈ జీవాత్మలను ఉద్ధరించాలి. వీరిని ఉద్ధరించాలంటే ఏం చేయాలని చెప్పేసి భగవంతుడు తన మాయాస్వరూపంతో ఏమి చేయాలన్నా చేయలేకపోతుంటాడు. చేయలేకుంటుండి ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే ప్రకృతి యొక్క స్ఫురణకు వస్తుంటది. ఆమెను సార్థకం చేయాలి, ప్రకృతిని సార్థకం చేయాలని చెప్పేసి ప్రకృతికి రూపకల్పన చేస్తుంటాడు అన్నట్టుగా. అయితే ఈ విధముగా జీవాత్మలు ఎవరి సోయిదప్పి వారు అదమర్చి నిద్రపోతున్నటువంటి విధముగానే ప్రళయమైనప్పుడు వారి స్థితిలో ఉంటుంటారు. అటువంటి వారిని ఎవరి ప్రారంధానుసారంగా వారికి జన్మింపజేయడం, ఈ యొక్క కర్మఫలంను అనుభవింపజేయడం భగవంతుడు చేస్తున్నటువంటిది. అందుకే భువ పునాత్ నేత్రయో అనేటువంటి ఈ మంత్రంకు అభిప్రాయం ఏంటంటే, కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవము కాదు, ఆ పరిస్థితి వెనుక ఇంకొక రహస్యం ఉంది. ఈ పరిస్థితి గతములో జరిగిన దానికి ఈ రకంగా మనల్ని ప్రభావితం చేసి అనుభవింపజేయడం ఒకటి, ఈ పరిస్థితి ద్వారా రాబోయేదానికి హెచ్చరికగా మనల్ని మేల్కొల్పడం. గతం దానికి అనుభవింపజేయడం శిక్షగా,
రాబోయే దానికి గుణపాఠంగా కూడా ఉంటుంటది. పరిస్థితులు ఈ రకంగా వచ్చినప్పుడు నువ్వు ఇలా మేల్కొనాలి అని చెప్పేసి చూపించడం. ఈ తల్లి తండ్రి వారికి మన జీవితాన్ని అప్పగించి ఈ అప్పగింతల జీవితంలో మనల్ని సవరిస్తున్నటువంటిది. అందుకే తల్లి తండ్రి గురువు సమాజం. సమయం హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఈ యొక్క అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తున్నాడు కాబట్టి మనము దుఃఖం నుంచి తరింప చేసుకోవడానికి ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇటువంటి అవకాశాన్ని అందరికీ కల్పించాలి. అందరూ మేల్కొని అందరూ తమ దుఃఖం నుంచి తరించాలని ఆశిస్తూ నా వాణ్ణి విరమింపజేస్తున్నాను. ఓం నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. సంధ్యా మహాజ్ఞాన మంత్రం లోపల కొత్త రకమైనటువంటి వారి అనుభవాన్ని జోడించి అర్థాన్ని బోధిస్తున్నారు. మనం వింటున్నాము. బయట ప్రపంచంలో ఒక అర్థం ఉన్నది, ఆచార్య గారు చెప్పేది ఒక అర్థం. వాస్తవాన్ని ప్రమాణాలతోటి వారు నిరూపిస్తున్నాడు కాబట్టి, వారి అనుభవాన్ని జోడించి చెప్తున్నాడు కాబట్టి 100% యథార్థమే ఉంటది. అదని గ్రహించి అందరూ ఈ ఆత్మ లక్ష్యము, ఆత్మ సాక్షాత్కారము, తర్వాత పరమాత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి, అడుగులు ముందుకు వేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరము ఒక భజన, ఈశ్వరుని భజన, తర్వాత వైదిక సంధ్య ఎవరైనా ఉంటే పాడాలి. ఎవరైనా